ముఖ్యమంత్రి వెంటనే బాబుగాలను వెంటనే బాబుగాలను వెంటనే బాబుగాలను వెంటనే బాబుగాలను వెంటనే బాబుగాలను వెంటనే బాబుగాలను వెంటనే నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగుల మోసం చేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగుల మోసం చేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగుల మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే నిరుద్యోగుల మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే నిరుద్యోగుల మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే మెగా డిఎస్సీ వెంటనే ఒక డిఎస్సీ కూడా నిర్వహించకపోవడం 4 ఏళ్లలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించకపోవడం గ్రూప్ 1 అభ్యర్థుల వయో పరిమితిని వెంటనే 2,30,000 ఉద్యోగాలు వెంటనే రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండేయడం జనవరి వరకు జాబ్ గ్యారెంటీ ఇవ్వకపోవడం ఇప్పుడు న్యాయబద్ధంగా నిరుద్యోగుల పక్షాన రావడం జరిగింది. మమ్మల్ని మీరు అనుమతించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోండి సార్. మా బాధలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్లో మెగా డిఎస్సీ ఇస్తా అన్నాడు. ఇంతవరకు అమలు చేస్తలేదు. గౌరవ కలెక్టర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. పంపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంటే ఈరోజు నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలో నెంబర్ 1 స్థానంలో వచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్పే మరొకటి కాదు. మరి అట్లాగే చూసుకుంటా ఉంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ రేటు అధికంగా ఉందని 73% మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. పరిశ్రమల ద్వారా పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తాను, మెగా డిఎస్సీ నిర్వహిస్తాను, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అందరినీ దాక్షిగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఈ విధంగా గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత 4 ఏళ్లలో అటు జాబులు రాక కానివ్వండి, మత్తుకి గంజాయికి పాలసీ రేపే కానివ్వండి 21,500 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ముందే చెప్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 35 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ ఎంఓయూ విధించుకొని 15 లక్షల పెట్టుబడులు ఆకర్షించి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అలాగే 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల శ్రీకారం చుట్టే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 35 లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టాడు. అందుకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు అనే వాళ్ళకి నేను అధికారంలోకి రాగానే నా ప్రభుత్వ పనుల్లో ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిల్లో కాంట్రాక్టులు కల్పిస్తాను, కాంట్రాక్టర్లుగా యువతను తీర్చిదిద్దుతున్నాడు. ఈ రోజు కూడా హామీ నేను గాలికి వదిలేశాను. మరి అట్లాగే ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1, 2 అభ్యర్థుల వయో పరిమితి ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల గ్రూప్ 1, 2 అభ్యర్థుల వయో పరిమితి కోల్పోయారు. వాళ్ళ వయో పరిమితి 40 నుండి 44 పెంచాలని చెప్పి అలాగే డిఎస్సీ మెగా డిఎస్సీ నిర్వహించాలా. ఇంతవరకు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలి. తెలుగుదేశం 2 సార్లు మెగా డిఎస్సీ నిర్వహించి 18,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇంతవరకు ఆ ఊసే ఎత్తకుండా ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల స్టంట్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా తెలుగు యువతగా గౌరవ జిల్లా కలెక్టర్ల గారికి మా న్యాయబద్ధమైన డిమాండ్లు నిరుద్యోగుల పక్షాన్ని ఇవ్వడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. మా డిమాండ్ల ప్రకారం ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించాలని ఆలోచిస్తూ ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి కళ్లు తెరిచి
యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా. అలాగే మీరు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి చేస్తే చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ లోకానికి వైద్యులకు చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ వెంటనే కనుక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున మీ యొక్క కార్యాలయాలు ముట్టడిస్తాం, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడతాం.